హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం గ్రూప్ డి ఎగ్జామ్లో జరిగిన 27th అండ్ 28th నవంబర్ రోజు జరిగిన షిఫ్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1లో ఆ 2 రోజుల్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పికప్ చేసి అక్కడ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని క్లియర్గా మీతో డిస్కస్ చేశాను. ఈరోజు పార్ట్ 2లో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ద్వారా ముందు రోజుల్లో చుట్టూ బోర్డర్లో ఇంకా రకమైన క్వశ్చన్స్ కొన్ని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ పార్ట్ మీరు ఎలా చూసారో ఈ రెండో పార్ట్ని కూడా అలాగే ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుంటూ చూడండి. ఎంతో కొంత కాన్సెప్ట్ని ఇక్కడ మీరు నేర్చుకుంటారు. రాబోయే షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్, వెన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ హీటెడ్ వాట్ విల్ హ్యాపెన్? ఒక మెటల్ ఆక్సైడ్ని మనం హీట్ చేసినప్పుడు, వేడి చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే, లో రియాక్టివ్ మెటల్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు జరిగే విధానం వేరు. హై రియాక్టివ్ మెటల్స్ ఇచ్చినప్పుడు జరిగే విధానం వేరు. ఉదాహరణకి ఫర్ లో రియాక్టివ్ మెటల్స్ అంటే తక్కువ చర్యాశీలత కలిగిన మూలకాలు అనుకోండి, మెటల్స్ అనుకోండి, ఆ మెటల్ ఆక్సైడ్ హీట్ చేయడం వల్ల ఏమైంది అంటే డీకంపోజ్ అయిపోయింది. అంటే వేరుగా మారిపోయింది అనమాట, విడిపోయిద్ది అనమాట. ఉదాహరణకి మెర్క్యూరీ ఆక్సైడ్, దీన్ని మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో థర్మల్ డీకంపోజిషన్ జరగటం వల్ల ఇది మెర్క్యూరీ ఆక్సిజన్గా విడిపోతుంది. ఇదిగోండి మెర్క్యూరీ ఆక్సైడ్. ఇప్పుడు ఇదిగోండి సిల్వర్ ఆక్సైడ్, దీన్ని హీట్ చేయడం వల్ల సిల్వర్ అండ్ ఆక్సిజన్ ఇలా సిల్వర్ ఆక్సైడ్గా విడిపోతుంది. దీన్ని మనం ఏమని పిలవచ్చు? దీన్ని మనం థర్మల్ డీకంపోజిషన్ అనొచ్చు. థర్మల్ డీకంపోజిషన్ అని పిలుస్తారనమాట. ఇది లో రియాక్టివ్ మెటల్స్కి జరిగే విధానం. కానీ హై రియాక్టివ్ మెటల్స్ చూసామనుకోండి, హై రియాక్టివ్ అంటే ఎక్కువ చర్యాశీలతో కలిగిన మూలకాలు, అవి ఆ మెటల్ ఆక్సైడ్స్ వెరీ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. డు నాట్ డీకంపోజ్. అవి వేడి చేయంగానే ఇవి రెండు డీకంపోజ్ అయినట్టు అవి డీకంపోజ్ అవ్వవు. బికాజ్ హై రియాక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ ఎలా ఉంటాయి అంటే స్టేబుల్గా ఉంటాయి. ఉదాహరణకి అల్యూమినియం ఆక్సైడు, మెగ్నీషియం ఆక్సైడు, జింక్ ఆక్సైడు, పొటాషియం ఆక్సైడు, సోడియం ఆక్సైడు, ఇవన్నీ కూడా హై రియాక్టివ్ మెటల్ ఆక్సైడ్స్. వీటిని వేడి చేస్తే అవి డీకంపోజ్ అవ్వవు. కానీ లో రియాక్టివ్లో ఉన్న మెటల్స్ని వేడి చేస్తే డీకంపోజ్ అవుతాయి. కాబట్టి రేపటి రోజున మీకు పొటాషియం ఆక్సైడ్ ఇచ్చి దీన్ని వేడి చేశాను ఏమైద్ది అంటాడు. అప్పుడు మీరు అది డీకంపోజ్ అవ్వదు అని చెప్పాలి. వీటికి మాత్రమే మీరు ఇలా చెప్పాలన్నమాట. కాబట్టి వెన్ మెటల్ ఆక్సైడ్ అని చెప్పినప్పుడు ఆ మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటో మనకు తెలియాలి. అది లో రియాక్టివ్ అనుకోండి డీకంపోజ్ అయింది, అది హై రియాక్టివ్ అనుకోండి డీకంపోజ్ అవ్వదు అని ఆన్సర్ చేయాలన్నమాట. సో క్వశ్చన్లో ఏ మెటల్ ఆక్సైడ్ ఇచ్చాడో నాకు చెప్పలేదు, కానీ మెటల్ ఆక్సైడ్ని హీట్ చేస్తే ఏమైద్ది అని క్వశ్చన్ అయితే అడిగాడు. సో దాని ఆధారంగా నేను డిజైన్ చేసిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మరి ఈ హై రియాక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ని వేడి చేసి స్టేబుల్గా ఉంటే వాటిని డీకంపోజ్ అవ్వన్నావు. మరి అవి ఏం చేయాలి? ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా లేదా రిడక్షన్ విత్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లైక్ కార్బన్ అనమాట. అంటే ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా కానీ, రిడక్షన్ విత్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లైక్ కార్బన్, దాన్ని కోక్ అంటారు. కోక్ను ఉపయోగించుకొని స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా దాన్ని వాడుకొని ఈ హై రియాక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ మనం ఏం చేయొచ్చు? వేరు చేయొచ్చు. అప్పుడు మనకు కావాల్సిన మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక ప్యూర్ మెటల్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే హై రియాక్టివ్ మెటల్స్ అంటే పద్ధతి ఇది, లో రియాక్టివ్ మెటల్స్ అంటే పద్ధతి ఇది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని మెటల్ ఆక్సైడ్స్కి ఒకే పద్ధతి ఉండదు. ఓకేనా? ఇది మనకి మెటలర్జీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. కొన్ని చోట్ల దీన్ని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అని కూడా రాస్తాడు, ఆ యూనిట్ పేరు అనమాట. ఓకేనా? కమింగ్ టు ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి వచ్చింది. ఇది నేను మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను పీవైక్యూస్లో.
ఓకేనా, చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ త్రూ రెక్టాంగులర్ ప్రిజం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ రెక్టాంగులర్ ప్రిజం దగ్గర ఎలా ఉంటాయి అని అడిగాడు. ఇదిగోండి, అది ట్రయాంగిల్ అయినా రెక్టాంగులర్ అయినా అది ప్రిజం అయితే చాలు. ఓకేనా, ఇది మన రెక్టాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ లైట్ రే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జరిగిద్ది అనమాట. మనం దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక మీడియం, ఇది ప్రిజం మీడియం, ఇది ఒక బయట మీడియం. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వస్తున్నప్పుడు లైట్ ఏమైంది, రిఫ్రాక్ట్ అయింది. ఓకేనా, రేరర్ టు డెన్సర్ వస్తుంది కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ వచ్చింది. మళ్ళీ ఇలా లైట్ రే వెళ్ళిపోయినప్పుడు ఇది డెన్సరు, ఇది రేరర్. మళ్ళీ ఇక్కడ ఏమైపోయింది, ఏవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళిపోయింది. అంటే ఒకసారి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది, ఇంకోసారి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది. సామాన్యంగా లైట్ రే ఇలా రావాలి, చూసారా? కానీ ఏమైంది, రిఫ్రాక్షన్ జరగటం వల్ల లైట్ రే బెండ్ అయిపోయి ఇలా వచ్చింది. ఇలా రావాల్సింది ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, ఆ రావటాన్ని లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటారు, ఆ తేడాని. సో ఇక్కడ ఏంటి, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటారు. ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇదేమో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. లెక్క ప్రకారంగా ఇలా వెళ్ళాలి కదా, ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళింది కాబట్టి ఈ మధ్య యాంగిల్ని డీవియేషన్ అంటారు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి, డీవియేషన్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్కి మధ్య తేడానే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. ఓకేనా, ఇదిగోండి ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఇలా వెళ్ళిందనమాట. ఈ మధ్య యాంగిల్ ఉంది కదా 3 దాన్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. దాన్ని గామా అనే లెటర్తో చూపిస్తారనమాట, గ్రీక్ లెటర్ గామా అని చూపిస్తారనమాట. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్. కమింగ్ టు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు పీవైక్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మధ్య ఇప్పుడు రాబోయే షిఫ్ట్లో దీన్ని ఇంకా హై లెవెల్లో అడిగే అవకాశం ఉంది. అందుకే కొన్ని పాయింట్స్ని యాడ్ చేసి మరి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. NaOH సోడియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్, ఇది స్ట్రాంగెస్ట్ బేస్ అనమాట NaOH అనేది. దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ లేదా దీనికి ఒక నిక్ నేమ్ ఉంది, కాస్టిక్ సోడా అంటారు. దీని ఫార్మేషన్ ఎలా చేస్తారు అని ఎగ్జామ్లో అడిగాడు. చూడండి, క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని ఒకటి ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ తీసుకుంటారు. బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటో కాదు, ఒక NaCl తీసుకొని, అంటే సాల్ట్ అనమాట, దానికి మనం వాటర్ కలిపామనుకోండి, దాన్ని బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటి అని కూడా అడగచ్చు. NaCl వాటర్ కలిపాం, దీన్ని యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అనాలి. ఓకేనా, దీన్ని కూడా ఎలా తీసుకోవాలి అంటే కాన్సన్ట్రేటెడ్గా తీసుకోవాలి. ఇదిగోండి, కాన్సన్ట్రేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకొని దాని ద్వారా క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే 3 రకాల అవుట్కమ్స్ని మనం ఇక్కడ తీసుకురావచ్చు అనమాట. దేని నుంచి, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ నుంచి. ఓకేనా, అంటే ఒక సెల్ తీసుకొని ఈ సొల్యూషన్ పెట్టి దాంట్లో యానోడ్ క్యాథోడ్ పెట్టి దాని గుండా కరెంట్ పంపించామనుకోండి, అప్పుడు మనకి క్లోరిన్ గ్యాస్ వచ్చింది, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది, సోడియం హైడ్రాక్సైడ్, ఈ 3 వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇదిగోండి క్లోర్ అంటే క్లోరిన్ ఫామ్ అయింది అని అర్థం. ఆల్కలీ అంటే ఇది ఆల్కలీన్ కదా, ఇది బేస్ కదా, అది ఫామ్ అయింది అని అర్థం. అందుకే దాని పేరు క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. దాని రియాక్షను ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఉండిద్ది అనమాట. ఇదిగోండి NaCl తీసుకున్నాడు, వాటర్ కలిపాడు, దీన్ని బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. ఇది ఎలా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. దీని గుండా మనం ఏం పంపించాలి, కరెంట్ని పంపించాలి. అప్పుడు మనకి సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇవి మనకు వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు కాస్త ముందుకెళ్ళి ఏం అడగచ్చు అంటే, మనం సెల్ అని మాట్లాడుకున్నాం కదా, సెల్లో యానోడ్ ఉండిద్ది, క్యాథోడ్ ఉండిద్ది, దానికి కరెంట్ సప్లై మనం పంపిస్తాం. ఓకేనా, సో ఇక్కడ యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది అనమాట, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది అనమాట. గుర్తుపెట్టుకోండి, క్లోరైడ్ అనేది ఆక్సిడేషన్ జరిగి క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ రాశారు చూడండి, క్లోరైడ్ ఏమైంది, క్లోరైడ్ ఆక్సిడైజ్డ్ టు ప్రొడ్యూస్ క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ గ్యాస్ ఎలా వచ్చింది అని అడగచ్చు. క్లోరైడ్ ఆక్సిడైజ్డ్ అయ్యింది, తర్వాత
హైడ్రోజన్ గ్యాస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎలా వచ్చిందని అడగచ్చు. వాటర్ రెడ్యూస్ అయింది. ఎప్పుడైతే వాటర్ రెడ్యూస్ అయిందో అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడేమో NaClలో Na, ఇక్కడ విడిపోయిన హైడ్రాక్సైడ్ అయాన్స్, ఈ రెండు కలిసి Na ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రెండు కలిసి ఏం ఫామ్ అయినాయి, సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఓకేనా. మనం ఏమనుకున్నాం, 3 అవుట్కమ్స్ వస్తాయి అనుకున్నాం కదా. 1 క్లోరిన్ గ్యాస్, 2 హైడ్రోజన్ గ్యాస్, 3 సోడియం హైడ్రాక్సైడ్. 3 వచ్చినాయా లేదా, అదనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. క్లోరైడ్ ఆక్సిడైజ్ అవ్వాలి, వాటర్ రెడ్యూస్ అవ్వాలి. వాటర్ రెడ్యూస్ అయితే హైడ్రోజన్ గ్యాస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రెండు ఫామ్ అవుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇంత బాగా ప్రెస్ చేస్తున్నాను అంటే క్వశ్చన్స్ హై లెవెల్లో వెళ్తాడు. ఓకేనా. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదనమాట. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఈ ఫామ్ అవుతాయి అని, కానీ ఇప్పుడు ఈ లెవెల్లో వెళ్తాడు. ఈ లెవెల్ని నేను PYQస్లోను ఫ్రీ మాక్ టెస్ట్లోను చూశాను అనమాట. అందుకే ఎందుకైనా మంచిదని మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా. కమింగ్ టు 4th క్వశ్చన్. కరోజన్. కరోజన్ అంటే తుప్పు అనమాట. ప్రివెంటెడ్ బై విచ్ మెథడ్ అని అడిగాడు. ఓకేనా. కరోజన్ని ఎలా పోగొట్టాలి. కరోజన్ అంటే ఏంటి, తుప్పు. తుప్పు అంటే ఫార్ములా రస్ట్ అనమాట. Fe2O3 XH2O. X అనేది జస్ట్ అలా అక్కడ అలా వదిలేయాలన్నమాట. ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వాటర్లో రాడ్డు నానింది అనుకోండి, ఎక్కువ తుప్పు పట్టిద్ది. ఎక్కువ తేమలో రాడ్డు ఉందనుకోండి, ఎక్కువ తుప్పు పట్టిద్ది. కాబట్టి X అనేది డిపెండింగ్ ఆన్ ద వాటర్ మాలిక్యూల్. అవి ఎక్కువ ఉంటే ఎక్కువగా తుప్పు పట్టిద్ది, తక్కువగా ఉంటే తక్కువ అనమాట. కాబట్టి Fe2O3 XH2Oని మనం రస్ట్ అని పిలవాలి. ఓకేనా. దాన్ని చదవాలనుకోండి, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని చదవాలి. దీని పేరు హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ వలన కరోజన్ జరిగిద్ది, తుప్పు వలన జరిగిద్ది అనమాట. అయితే దీనికి ప్రివెంటింగ్ మెథడ్స్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా. ఫస్ట్ది ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. రెండోది సర్ఫేస్ కోటింగ్, ఇది ఎగ్జామ్లో అడిగాడు. ఈ రెండో ఆప్షన్ ఎగ్జామ్లో అడిగాడు. డైరెక్ట్గా కరోజన్ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆయిల్ కానీ గ్రీస్ కానీ పెయింట్స్ కానీ అర్థమైందా, వార్నిషింగ్ కానీ ఇలాంటివి కలపాలన్నమాట. కానీ ఎగ్జామ్లో లాస్ట్ టైం అడిగినప్పుడు అంటే 28th రోజున అడిగినప్పుడు ఆయిల్స్ అండ్ పెయింట్స్ అని ఆప్షన్లో ఇచ్చాడు, మిగతా 4 వేరుగా ఇచ్చాడు. ఈజీగా పెట్టచ్చు అనమాట. సో ఆయిల్ గ్రీజు పెయింట్స్ లాంటివి సర్ఫేస్ కోటింగ్ చేయాలి, అప్పుడు తుప్పు పట్టదు. తర్వాత ఎల్లాయింగ్ అంటే వేరే మెటల్స్తో కలపాలి. మెటల్ని అలాగే ఉంచామనుకోండి ఎక్కువగా తుప్పు పట్టే అవకాశం ఉంది. వేరే మెటల్తో కలిపామనుకోండి అది ఎల్లాయ్ అనమాట. 2 or more మెటల్స్ కంబైన్లీ కాల్డ్ ఎల్లాయ్. అలా కలపడం వల్ల కాస్త తగ్గిద్ది. నెక్స్ట్ గ్యాల్వనైజేషన్, చాలా మందికి తెలుసు, జింక్ కోటింగ్ వేస్తారనమాట. యానోడైజింగ్ అంటే అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని ఆ రాడ్ మీద వేస్తారనమాట. ఒక అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని వేస్తారనమాట. అలా వేయటం వల్ల ఎక్కువగా తుప్పు పట్టకుండా ఉండిద్ది. ఈ 5 పద్ధతులు కూడా కరోజన్ని ప్రివెంట్ చేయడానికి వాడే పద్ధతులు. ఓకేనా. నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్లాటినమ్ గోల్డ్ సిల్వర్ లాంటివి సామాన్యంగా తుప్పు పట్టవు, అందుకే వాటిని మనం ఆర్నమెంట్స్గా ఆభరణాల్లో వాడుకుంటూ ఉన్నాం. ఓకేనా. సో వాటిని నోబెల్ మెటల్స్ అంటారనమాట. సో అసలు తుప్పు పట్టవని కాదు, తుప్పు పడటానికి చాలా టైం పట్టిద్ది, అందుకే వాటిని నోబెల్ మెటల్స్ అంటారు. నేను వీటికి ఇంకో పేరు కూడా చెప్పాను, నేటివ్ మెటల్స్ అంటారని చెప్పి. వాతావరణంలో ఫ్రీగా దొరుకుతారు కాబట్టి నేటివ్ మెటల్స్ అనాలి, తుప్పు పట్టదు కాబట్టి నోబెల్ మెటల్స్ అనాలి. ఓకేనా. ఇది 4th క్వశ్చన్. కమింగ్ టు స్టెథోస్కోప్, సౌండ్కి సంబంధించిన చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. స్టెథోస్కోప్ దాన్ని లిన్నెయక్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. వర్క్స్ ఆన్ ద విచ్ ప్రిన్సిపల్, సౌండ్ అనేది స్టెథోస్కోప్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేసిద్ది అన్నాడు. చూడండి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేసేది. సౌండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగాలి. అది స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకున్న తర్వాత గుండె మీద పెడతారు కదా, అక్కడ డయాఫ్రేమ్ ఉండిద్ది అనమాట. మన స్పీకర్ బాక్స్లో ఉండిద్ది డయాఫ్రేము. ఆ డయాఫ్రేమ్ ద్వారా మనం సౌండ్ని వింటామన్నమాట. సో బాడీ నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ క్రియేట్ చేసిన ఫ్రీక్వెన్సీని ఆ డయాఫ్రేమ్ పసిగట్టి మన చెవులకు వినిపిస్తుంది అనమాట. ఓకేనా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా చెప్పండి ఇప్పుడు కామెంట్ సెక్షన్లో, బాడీ ఆర్గాన్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ ఉంటాయా, లో ఫ్రీక్వెన్సీ ఉంటాయా, కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. సో ద బాడీ ఆర్గాన్స్ ప్రొడ్యూసెస్ సమ్ సౌండ్స్. ఉదాహరణకి హార్ట్ ఉంది, లబ్ డబ్ అనే సౌండ్ని క్రియేట్ చేసింది కదా,
అదొక సౌండే కదా, అంటే వేవే కదా, దానికి ఫ్రీక్వెన్సీ ఎలా ఉండిద్ది? హై ఫ్రీక్వెన్సీయా, లో ఫ్రీక్వెన్సీయా? చెప్పండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలో కూడా ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్ ఉండిద్ది. ఇన్ఫ్రాసోనిక్ అంటే లెస్ దాన్ 20 హెర్ట్జ్ అనమాట. అంటే వేల్స్, ఎలిఫెంట్స్, రైనోస్ అనమాట. తక్కువ సౌండ్ అనమాట. లెస్ దాన్ 20 హెర్ట్జ్ అంటే తక్కువ సౌండ్స్. తక్కువ సౌండ్స్ని పెద్ద జీవులు వింటాయి. ఇదిగోండి, వేల్ పెద్దగా ఉండిద్ది, ఎలిఫెంట్ పెద్దగా ఉండిద్ది, రైనోస్ పెద్దగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాసోనిక్ అంటే సౌండ్ స్పీడ్ తక్కువ, తక్కువ స్పీడ్ని ఎక్కువ అంటే లార్జ్ యానిమల్స్ వింటున్నాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్ట్రాసోనిక్. అల్ట్రాసోనిక్ అంటే హయ్యర్ దెన్ 20,000 హెర్ట్జ్ లేదా 20 కిలో హెర్ట్జ్, ఇలా కూడా అనొచ్చు. ఓకేనా, 20 కిలో హెర్ట్జ్. దీని డాగ్స్, మంకీస్, క్యాట్స్, డాల్ఫిన్స్, ముఖ్యంగా బ్యాట్స్ అనమాట. ఓకేనా, అవి పసిగట్టగలవు, అవి ప్రొడ్యూస్ చేయగలవు కూడా. సో బ్యాట్స్ కెన్ హియర్ అల్ట్రాసోనిక్ సౌండ్ హ్యావింగ్ అప్ టు 120 కిలో హెర్ట్జ్. 120 కిలో హెర్ట్జ్ వరకు సౌండ్ని బ్యాట్స్ ప్రొడ్యూస్ చేయగలవు, వాటిని గ్రహించగలవు. అంత కెపాసిటీ ఉండిద్ది అనమాట గబ్బిలాలకి. ఓకేనా, అదే మన బాడీ అనుకోండి, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్య మనం లిజనబుల్ సౌండ్ అనమాట. 20 కింద ఉంటే ఇన్ఫ్రాసోనిక్, 20 పైన ఉంటే అల్ట్రాసోనిక్. గుర్తుపెట్టుకోండి, 20 కిలో హెర్ట్జ్ పైన ఉంటే అల్ట్రాసోనిక్, 20 హెర్ట్జ్ కింద ఉంటే ఇన్ఫ్రాసోనిక్. ఓకేనా, ఇది సౌండ్కి సంబంధించి. సౌండ్కి సంబంధించి లాస్ట్ టైం నేను మంచి కాన్సెప్ట్స్ చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 కంపల్సరీగా చూడండి. ఓకేనా. 6th క్వశ్చన్, ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఏ ఇమాజినరీ లైన్ అని అడిగాడంట. మనం లైట్ గీసినప్పుడు ఇలా మిర్రర్స్ గీస్తాం కదా, దీన్ని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇది ఇమాజినరీ లైనా, రియల్ లైనా అని అడిగాడంట. చూడండి, సామాన్యంగా ఫిజిక్స్లో చాలా రకాల ఇమాజినరీ లైన్స్ ఉన్నాయి. ఇది ఉదాహరణకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్, లైట్ రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఈక్వేటర్, లాంగిట్యూడు, లాటిట్యూడ్, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్. ఎందుకు ఇమాజినరీ లైన్స్ని డ్రా చేశారు అంటే టు అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్లీ. చెప్పాలనుకున్న విషయాన్ని ఇమాజినరీ లైన్స్ ద్వారా చెప్తే అందరికీ అర్థమైంది. అందుకే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయినా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అయినా అన్నీ కూడా ఇమాజినరీ లైన్సే. అందుకు మనం లైట్లో ఎన్ని మాట్లాడుకుంటున్నాం? ఇదిగోండి, ఇలా లైట్ రే గీస్తున్నామా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, ఇది ఇమాజినరీ లైనే. ఇక్కడ మనం లైట్ రే ఇలా చూపిస్తున్నామా, ఈ లైట్ రేస్ అన్నీ కూడా ఇమాజినరీ లైన్సే. ఇదిగోండి, సో లైట్ రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నీ కూడా ఇమాజినరీ లైన్స్, ఊహా గీతలు, ఊహా రేఖలు అని చెప్పచ్చు. ఓకేనమ్మా. కమింగ్ టు ఇక్కడ చూడండి, ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడంట. ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఇది మనకి యాసిడ్ అండ్ బేసెస్లో వచ్చింది. దీని గురించి క్లియర్గా చెబుతా చూడండి. మనకి ఇండికేటర్స్ అంటే అది యాసిడా బేసా అని మనం గ్రహించడానికి, రిమెంబర్ చేసుకోవడానికి, గుర్తుపడటానికి ఉండే కొన్ని ఇండికేటర్స్ అనమాట, గుర్తులు అనమాట. దీంట్లో రకాలు ఉంటాయి. ఫస్ట్ ఇది న్యాచురల్ ఇండికేటర్స్, సాధారణ ఇండికేటర్స్ అనమాట, సహజమైన ఇండికేటర్స్. లిట్మస్ పేపరు, టర్మరిక్ పసుపు, రెడ్ క్యాబేజీ, ఇవన్నీ సాధారణ ఇంట్లో ఉండేవి, మనకి దొరికేవన్నమాట. వీటి ద్వారా ఒక కాంపౌండ్ యాసిడా లేదా బేసా అని మనం చెప్పచ్చు. తర్వాత ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్కి సంబంధించింది అనమాట. వీటి స్మెల్ మారింది అనుకోండి, అది మనం యాసిడా బేసా అని చెప్పచ్చు. ఇది ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడంట. ఉదాహరణకి ఆనియన్, ఆనియన్ అంటే ఉల్లిపాయ, ఉల్లిపాయ రంగు యాసిడ్లో రిమైన్ అలాగే ఉండిద్ది, కానీ బేస్లో మారిపోయింది. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు మసాలా బండ్ల దగ్గరికి, న్యూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేసినప్పుడు కొన్ని వెనిగర్ లాంటి యాసిడ్స్ వేస్తూ ఉంటాడు, కొన్ని కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత మనకి మంచూరియాగా ఏమైనా ఇచ్చినా సరే ఆ ఉల్లిపాయ వాసన పోదు, అలాగే ఉండిద్ది. అది గుర్తు అనమాట. కాబట్టి ఒక ఆనియన్ను యాసిడ్ దగ్గర ఉందనుకోండి, యాసిడ్లో ముంచామనుకోండి, దాని స్మెల్ మారదు, కానీ బేస్లో ముంచితే డెస్ట్రాయ్, మారిపోయింది, ఉల్లిపాయ తన వాసన పోగొట్టుకునిద్ది. ఒక వెనిలా ఫ్లేవరు యాసిడ్లో ఉన్నప్పుడు దాని వాసన మారదు, కానీ బేస్లోకి వెళ్తే డెస్ట్రాయ్, దాని వాసన పోయిద్ది. ఒక క్లవ్ అంటే ఏంటి తెలుగులో? లవంగం అనుకుంటా, లవంగమే. యాసిడ్లో రిమైన్స్, దాని వాసన పోదు,
కానీ బేస్లో మారిపోయింది. ఇలాంటివి అడిగాడు అనమాట. క్లౌస్ ఆయిల్ మీద అడిగాడు, లవంగంతో తీసిన నూనె దగ్గర అడిగాడు. ఆ నూనె యాసిడ్లో స్మెల్ ఎలా ఉండిద్ది, బేస్లో స్మెల్ ఉండిద్దా ఉండదా, అలా స్టేట్మెంట్ ఆధారంగా అడిగారు అని పిల్లలు చెప్పారు. సో దాంతో నేను ఇలాగా క్రియేట్ చేసి చెబుతున్నాను. ఓకేనమ్మా. వీటిని ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. తర్వాత సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసేవి. మిథైల్ ఆరెంజు, ఫినాప్థలిను ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అనమాట. సో న్యాచురల్, ఓలోఫాక్టరీ, సింథటిక్. రేపటి రోజున ఆల్రెడీ దీంట్లో అడిగాడు కాబట్టి రేపటి రోజున వీటి మీద అడగచ్చు. వీటికి సంబంధించి ఒక టేబుల్ కూడా నేను ఇచ్చాను. లాస్ట్ టైం నేను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో మీకు క్లియర్గా ఒక టేబుల్ కూడా ఇచ్చాను. ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ బాగా ఫాలో అవుతూ ఉంటారో, దాంట్లో యాక్టివ్గా ఉంటారో, నేను దాంట్లో చాలా పీడిఎఫ్స్ ఫ్రీగా పెట్టేస్తూ ఉంటాను. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఈజీగా రిమెంబర్ చేసుకునే విధంగా ఫ్రీగా పీడిఎఫ్స్ పెట్టేస్తూ ఉంటాను నేను. అవి మీకు ఉపయోగపడతాయి. ఓకేనా. అక్కడ చూడండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో చెబుదాం అనుకుంటున్నాను, మిస్ చేశాను. అదే ఎగ్జామ్లో అడిగాడు. చూడండి. విచ్ ప్రాసెస్ ఎలో ద పీ ప్లాంట్స్ అంటే బఠానీ మొక్కలు టెండ్రిల్స్ అంటే ఇగో ఇలా ఉన్నాయి చూసారా, వీటిని టెండ్రిల్స్ అంటారు. ఇలా కాయిల్ లాగా మనం చుట్టేసి ఉంచాం కదా, వాటిని టెండ్రిల్స్ అంటారు. టు కాయిల్ అరౌండ్ అదర్ ప్లాంట్స్ ఫర్ సపోర్ట్. సామాన్యంగా బఠానీ మొక్కలు ఇలా చిన్నపాటి స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట. వాటిని టెండ్రిల్స్ అంటారు. ఇవి వేరే మొక్కలకి ఇలా అతుక్కొని ఉంటాయి అన్నమాట. అంటే ఈ బఠానీ మొక్క సపోర్ట్ కోసం దీని నుంచి టెండ్రిల్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేసుకుని వేరే మొక్కకు అతుక్కుంటాయి. ఇదిగోండి ఇలాగా. అలా పెరగటాన్ని, అలా వేరే మొక్క మీద ఆధారపడి ఇలా టెండ్రిల్స్ని వాటిని అతుక్కొని పెరగటాన్ని థిగ్మోట్రోపిజం అంటారు. నేను మీకు జియోట్రోపిజం చెప్పాను, కీమోట్రోపిజం చెప్పాను, హైడ్రోట్రోపిజం చెప్పాను, జియోట్రోపిజం చెప్పాను, అన్నీ చెప్పాను. ఇదే మిస్ చేశాను. చెబుదాం అనుకున్నాను, మిస్ చేశాను. అదే ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా. వాటిని టెండ్రిల్స్ అంటారు. ఇవి లీఫ్ మోడిఫికేషన్స్ అనమాట. లీఫ్ మోడిఫికేషన్స్ అంటే ఆకు రూపాంతరాలు అంటారు. మనకి ప్లాంట్ మార్ఫాలజీలో వేరు రూపాంతరాలు ఉంటాయి, కాండ రూపాంతరాలు ఉంటాయి, ఆకు రూపాంతరాలు ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ లీఫ్ మోడిఫికేషన్స్ అనమాట. అంటే ఆకు ఇలా మారిపోయింది, ఇలా చొట్లగా తిరిగే విధంగా మారిపోయింది అనమాట, మోడిఫికేషన్ చెందింది. ఓకేనా. అలా చెందాలి అంటే ఆక్సిన్ హార్మోన్ కావాలి. కాబట్టి ప్లాంట్లో ఉండే ఆక్సిన్ హార్మోను ఆకు ఈ విధంగా మారటానికి ఉపయోగపడుతుంది అనమాట. రేపు ఆక్సిన్ హార్మోన్ కూడా అడగచ్చు. టెండ్రిల్స్ ఫామ్ అవడానికి ఏ హార్మోన్ అంటారు? ఆక్సిన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ పెరిగిన విధానాన్ని థిగ్మోట్రోపిజం అంటారు. అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆకు రూపాంతరాలు. మీకు ఇందాక టెండ్రిల్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి బ్రహ్మజముడు, నాగజముడు చూసాం కదా, ఇలా మనకు కనపడుతూ ఉండిద్ది. ఇది కూడా ఒక రకమైన ఆకు రూపాంతరమే. వీటిని లీవ్ స్పైన్స్ అంటారు. ఇదిగోండి ఇలా ఆకు చూసారా, ఇదిగో ఈ కొనలు చూసారా ఎలా ఉన్నాయో, కొక్కేలాగా ఉన్నాయి కదా, కొక్కేలు హుక్స్ అంటారు. వీటిని లీఫ్ హుక్స్ అంటారు. ఇదిగోండి ఈ ఆకు, ఇలాంటి ఆకులు మనకు బయట కనపడుతూ ఉంటాయి. సాధారణ ఆకులకి వీటికి చాలా తేడా ఉండిద్ది. వీటిని ఫిల్లోడ్స్ అంటారు. బారుగా ఉంటాయి అన్నమాట, నిచ్చెనలాగా. ఫిల్లోడ్స్ అంటారు. ఇదిగోండి ఇవి ఆకులే, వీటిని బ్లాడర్స్ అంటారు. ఇవి ఎక్కువగా నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. నీళ్ళల్లో అతుక్కుపోతూ ఉంటాయి కొన్ని కీటకాలు. కొన్ని కీటకాలు ఈ ఆకులు ఇరుక్కుపోయినప్పుడు పెద్ద చేపలు వచ్చి ఆ కీటకాలను తినేస్తాయి అన్నమాట. ఆక్వాటిక్ ప్లాంట్స్లో ఉంటాయి, బ్లాడర్స్ అంటారు. ఇదిగోండి ఇది కూడా ఆకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిక్చర్ ప్లాంట్ అంటారు. ఇలా ఆకు ట్యూబ్ లాగా రూపాంతరం చెందింది. ఇక్కడ జస్ట్ అట్రాక్టింగ్ పార్ట్ ఉండిద్ది అనమాట. ఏదో ఒక కీటకాలు ఇలా వస్తాయి, ఐదింట్లో పడిపోతాయి. అప్పుడు ఈ ఆకు వాటిని మింగేసి తినేసిద్ది అనమాట. వీటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. కీటకాలని తిని బతికే ఆకులు లేదా ప్లాంట్స్ అంటారు, మొక్కలు అంటారు. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. దాని పేరే పిక్చర్ ప్లాంట్స్ అనమాట. ఇంకోటేమో స్క్యూలెంట్ లీవ్స్ అంటారు. స్క్యూలెంట్ లీవ్స్ చూసారా, పువ్వులాగా వచ్చింది, ఆకులే ఇలా రూపాంతరం చెందింది. ఇది పువ్వు కాదు, ఇలాంటి పువ్వు మనకు తెలుసు, కానీ ఇది ఆకు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫ్లవర్, ఇట్ ఈస్ ఎ లీఫ్ అనమాట. దీన్ని స్క్యూలెంట్ అంటారు, సిక్యులెంట్ అంటారు. ఇదిగోండి వీటిని స్కేల్ అంటారు. ఇది మీరు చూసే ఉంటారు, మనం క్రిస్మస్ చెట్టు అని చెప్పి అవి మాట్లాడుకుంటాం కదా, ఇది కూడా ఆకే అనమాట. దీన్ని స్కేల్ అనాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడుకున్న టెండ్రిల్స్ అయినా, స్పైక్స్ అయినా, హుక్స్ అయినా, ఫిల్లోడ్స్ అయినా, బ్లాడర్స్ అయినా, పిక్చర్ అయినా,
సిక్యులెంట్ అయినా, స్కేల్ అయినా ఇవన్నీ కూడా ఆకు రూపాంతరాలు. రేపటి రోజున ఇవి ఇచ్చి ఇది ఆకు రూపాంతరం అవునా కాదా అని అడిగే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిదని మీకు అంతా ఒక చోట సమకూర్చాను అనమాట. ఓకేనా? కమింగ్ టు విచ్ సెల్ ఆర్గనెల్ డస్ ద మెజారిటీ ఆఫ్ ఏటీపీ సింథసిస్. ఏటీపీ సింథసిస్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దీని కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటారు. ఇది ఎక్కడ జరిగిద్ది? మైటోకాండ్రియాలో జరిగిద్ది. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. దాన్ని రిచర్డ్ ఆల్ట్మాన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. రిచర్డ్ ఆల్ట్మాన్ డిస్కవర్ చేశాడు అనమాట. దీన్ని బయోప్లాస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నిక్ నేమ్ ఉంది బయోప్లాస్ట్ అని. సెల్ ఇది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ మాత్రమే కాదు, ఎప్పుడు మైటోకాండ్రియా అనగానే పవర్ జనరేషన్ అని మాత్రం గుర్తుపెట్టుకో కాకండి. అది సెల్ డివిజన్లో ఉపయోగపడిద్ది, సెల్ గ్రోత్లో ఉపయోగపడిద్ది, సెల్ డెత్లో కూడా ఉండిద్ది అనమాట. కణం చనిపోవాలన్నా మైటోకాండ్రియా కావాలి. మైటోకాండ్రియాలో ఉన్న ఆ పవర్ జనరేషన్ సరిగ్గా జరగకపోతేనే కణం చనిపోయిద్ది. దాన్ని అపోప్టోసిస్ అంటారు. అపోప్టోసిస్ అంటారు. అపోప్టోసిస్ అంటారు. సెల్ డెడ్ అనమాట. కణం ఆత్మహత్య, కణం హత్య జరగటాన్ని అపోప్టోసిస్ అంటారు. ఓకేనా? ఇది 9th క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 10th క్వశ్చన్. వెన్ నాఫ్థలిన్ బర్న్స్ ఇన్ ద ఎయిర్ వాట్ కలర్ ఫ్లేమ్ ప్రొడ్యూసెస్ అన్నాడు. సామాన్యంగా నాఫ్థలిన్ కాలినప్పుడు ఏ రకమైన ఫ్లేమ్ వచ్చింది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను చెప్పాను. సామాన్యంగా ఆల్కేన్స్కి బ్లూ కలర్ వచ్చింది. ఇవి కాకుండా ఇక హైడ్రోకార్బన్స్లో వేటిని మండించినా మోస్ట్లీ వాటి అన్నిటికీ కూడా ఎల్లో కలరే వస్తుంది. అది కూడా సూతి ఫ్లేమ్ అనమాట, లేదా స్మోకీ ఫ్లేమ్ అంటారు. సో ఆల్కేన్స్కి బ్లూ, మిగతా అన్నిటికీ ఎల్లో అనమాట. కాబట్టి ఇక్కడ నాఫ్థలిన్ అన్నాడు కాబట్టి ఈజీగా మనం ఏం చెప్పచ్చు? ఆన్సర్ ఎల్లో అని పెట్టేయచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. హైడ్రోకార్బన్స్ని 2 భాగాలు చేస్తారు. ఫస్ట్ ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు, సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఎలిఫాటిక్ గురించి మనం ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎలిఫాటిక్లో 2 రకాలు, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. మళ్ళీ అన్సాచురేటెడ్లో 2 రకాలు, ఆల్కిన్స్, ఆల్కైన్స్. ఓకేనా? మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా ఎలిఫాటిక్. ఎలిఫాటిక్ అంటే అర్థం ఏంటి? ఇవి బ్రాంచ్ లాగా ఉంటాయి. ఇది కూడా క్వశ్చన్ ఎగ్జామ్ అడిగాడు. బ్రాంచ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని, బ్రాంచ్ స్ట్రక్చర్ అంటారు. వీటిని రింగ్ స్ట్రక్చర్ అంటారు. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడిగాడు. అర్థమైందా? ఒక రకమైన హైడ్రోకార్బన్స్ ఇచ్చి ఇవి ఏ స్ట్రక్చర్, బ్రాంచా, రింగా అని అడిగాడంట. అది కూడా నాకు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బ్రాంచ్ స్ట్రక్చర్స్, ఇలా బారుగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనం చాలాసార్లు గీసాం కదా, ఇలాగనమాట. ఇలా బ్రాంచ్లుగా ఉంటాయి అన్నమాట. ఇది అనుకోండి రింగ్ అనుకోండి. ఈ రింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలా ఉంటే వాటిని రింగ్ స్ట్రక్చర్స్ అంటారు. వీటిని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. సైక్లిక్ అంటే చుట్టడం, ఇలా కంప్లీట్ అవడం అనమాట. ఒక సైకిల్ కంప్లీట్ అయిందంటే ఇలా ఉండాలి, కాబట్టి రింగ్ అనమాట. దీంట్లో ఎలిసైక్లిక్ ఉండిద్ది, ఆరోమాటిక్ ఉండిద్ది. ఆరోమాటిక్ అంటే వాసన వచ్చేవి అని అర్థం అనమాట. ఎలిసైక్లిక్లో మళ్ళీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఉండిద్ది. ఓకేనా? ఆరోమాటిక్లో 2 రకాలు ఉంటాయి, బెంజోయిడ్స్, నాన్ బెంజోయిడ్స్. బెంజోయిడ్స్, నాన్ బెంజోయిడ్స్. ఎందుకు సార్ ఇదంతా మాకు చెబుతున్నారంటే ఇక్కడ ఉంది కదా. ఈరోజు మనల్ని అడిగాడే నాఫ్థలిన్ క్వశ్చన్, అది సైక్లిక్ హైడ్రోకార్బన్స్లో, ఆరోమాటిక్ వాసన వచ్చే హైడ్రోకార్బన్స్లో, బెంజోయిడ్స్ రకాలకు సంబంధించింది అనమాట. ఇదిగోండి, బెంజోయిడ్స్ అంటే బెంజీన్ వచ్చింది, నాఫ్థలిన్ వచ్చింది, యాంథ్రసిన్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు మనల్ని. ఓకేనా? ఇదేమో C6H6, ఇది C10H8, ఇది C14H10 అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వీటిని బెంజాయిడ్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లో ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? సైక్లిక్ హైడ్రోకార్బన్స్లో ఉంటాయి. సైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏ స్ట్రక్చర్లో ఉంటాయి? రింగ్ స్ట్రక్చర్లో ఉంటాయి. రేపు ఇస్తాడు నాఫ్థలిన్ ఏ స్ట్రక్చర్ అంటాడు. ఈరోజు మండిస్తే ఏ కలర్ వచ్చింది అన్నాడు, రేపటి రోజున నాఫ్థలిన్ స్ట్రక్చర్ ఏంటి అంటాడు. అప్పుడు నీకు తెలియాలి కదా, ఇంకోసారి మనం మాట్లాడుకోలేం కదా. అందుకే ఒకేసారి చెప్పేస్తున్నా. ఓకేనా? ఇదిగోండి బెంజీన్, ఇదిగోండి బెంజీన్. ఓకే, బెంజీన్ లేదు ఎక్కడ, బెంజీన్ కూడా ఇలాగే ఉండిద్ది. ఇదిగోండి నాఫ్థలిన్, ఇదిగోండి యాంథ్రసిన్,
ఓకేనా. నాఫ్థలిన్, యాంథ్రసిన్ అనమాట. ఇవన్నీ రింగ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా బ్రాంచ్ స్ట్రక్చర్స్. వీటిని బ్రాంచ్ అనాలి, వీటిని రింగ్ అనాలి. ఓకేనా. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ క్వశ్చన్ వైజ్గా నాకు వస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా నాకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఇక్కడతో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఈ 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నాకు అనిపించినాయి. వీటి బిహైండ్ ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే రాబోయే ఎగ్జామ్స్లో మీరు మిస్ అవ్వకుండా ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే క్వశ్చన్ వెనకాల కాన్సెప్ట్ అవసరమో అలాంటి క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకొని మాట్లాడతాను. ఎక్కడైతే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయో అవి నేను డిస్కస్ చేయను. అవి డైరెక్ట్గా నేను పేపర్ రివ్యూలో మాట్లాడతాను. ఓకేనా. సో 29th 30th ఎగ్జామ్ లేదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా. December 1st మళ్ళీ ఎగ్జామ్ జరిగింది. ఆ రోజు కంపల్సరీగా మీకు పేపర్ రివ్యూ వస్తుంది. పేపర్ రివ్యూలో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ బయటికి తీసి చక్కగా మీకు కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఒక క్వశ్చన్ అనగటం కన్నా ఒక కాన్సెప్ట్ అంటే బాగుండిద్ది. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ దగ్గర వదిలేయను, దాని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇంకో విషయం, చాలామంది పిల్లలు ఏం అడుగుతున్నారంటే, సరే యాసిడ్ అండ్ బేసెస్లో కెమికల్ రియాక్షన్ చెప్పండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్ చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, బండి స్టార్ట్ అయిపోయింది, సగం వరకు వచ్చింది. ఏదో రోజున బండి స్టేషన్కి వచ్చేసింది, వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా. అద్భుతంగా వచ్చినాయి క్వశ్చన్స్, హై లెవెల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఆ కెమికల్ రియాక్షన్ మీరు వింటే మీకు ఉద్యోగం రాకపోయినా మీ పిల్ల కెమికల్ రియాక్షన్ చెప్పుకుంటావు. ఆ లెవెల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వస్తాయి, అవి కూడా వస్తాయి అన్నమాట. కాస్త వర్క్ ఉండటం వల్ల చూసి అప్లోడ్ చేస్తున్నాను. ఇవి కూడా వస్తాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. పీడిఎఫ్ని కూడా మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఎందుకు అంటే మీరు ఎలాగైనా ఉద్యోగం కొట్టాలి, రైల్వేలో మీరు ఉండాలి, ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఫ్రీగా ఎవరు చేయరు అనే విషయం మీకు తెలుసు కాబట్టి వీడియోని ఎవరికైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కూడా వీడియోని హైప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.